మనం ఇంకోటి కూడా చిన్నది చెప్పుకుందాం మాధవ్. మనం మామూలుగా గతంలో 2014లో తెలంగాణ ఏర్పడిన తర్వాత మనకు ఒక 5 బై ఎలక్షన్లు అయినాయి. ఆ బై ఎలక్షన్లలో నిజంగా సానుభూతి గెలిచిందా అధికారం గెలిచిందా అనే దాని మీద మనం ఒకసారి, ఎందుకంటే బీఆర్ఎస్ క్యాండిడేట్ సానుభూతితో పోతున్నటువంటి వేళ మరి సానుభూతి ఏమైనా వర్కౌట్ అవుతుంది అన్నటువంటి అంశాలను చూసుకున్నట్టయితే నిజంగా అంటే గతంలో ఒక ఎమ్మెల్యే కనుక చనిపోతే అక్కడ మెయిన్ పార్టీలు ఎవరు పోటీ పెట్టకపోతుండే, వాళ్ళ కుటుంబ సభ్యులు కనుక సీట్ ఇస్తే పోటీ లేకుండా యునానమస్గా గెలిపించేటువంటి ప్రయత్నం చేస్తున్నాయి. కానీ 2014లో తెలంగాణ వచ్చిన తర్వాత ఈ సాంప్రదాయానికి బ్రేక్ వేసిందే కేసీఆర్. అవును, ఫస్ట్ మనకు ఎక్కడది పాలేరు బై ఎలక్షన్లో అప్పుడు రామరెడ్డి వెంకటరెడ్డి కదా, రామరెడ్డి వెంకటరెడ్డి గారు చనిపోతే అక్కడ కాంగ్రెస్ పార్టీ ఉంటుండే, ఆయన కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆయన చనిపోయినప్పుడు అక్కడ బై ఎలక్షన్ వచ్చింది. అక్కడ తుమ్మలను పోటీలో నిలబెట్టింది. అక్కడ నిజంగా అంటే తుమ్మలను పోటీలో నిలబెట్టి తుమ్మల గెలుపు కోసం చాలా తీవ్రంగా కష్టపడి వీళ్ళు గెలిచిరు. అంటే ఇక్కడ ఫస్ట్ ఎలక్షన్లలో అధికారమే గెలిచింది, సానుభూతి ఓడిపోయింది. ఇక్కడ సానుభూతి పనిచేయలేదు, అక్కడ అధికారమే గెలిచింది ఫస్ట్ బై ఎలక్షన్లో తెలంగాణ వచ్చింది. తర్వాత నారాయణఖేడ్లో పటోల కిషారెడ్డి గారు కూడా చనిపోయిన తర్వాత తన హార్ట్ స్ట్రోక్ వచ్చేసి చనిపోయినటువంటి నేపథ్యం ఉంది. అక్కడ కూడా బీఆర్ఎస్ పోటీకి పెట్టింది. అవును, కాంగ్రెస్ ఎమ్మెల్యే. అక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ పోటీ పెట్టేసి భూపతి రెడ్డిని పెట్టేసి అక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. అక్కడ కూడా సెంటిమెంట్ వర్కౌట్, అధికారమే గెలిచింది, సానుభూతి ఓడిపోయింది. తర్వాత నాగార్జున సాగర్ నోముల తర్వాత ఇక్కడ చిన్న ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ అయింది. నెక్స్ట్ దుబ్బాక, థర్డ్ దుబ్బాక ఎలక్షన్ అయింది. ఈ దుబ్బాక బై ఎలక్షన్ గురించి మనం చూడొచ్చు. ఈ దుబ్బాక బై ఎలక్షన్ అప్పుడు బీఆర్ఎస్ అధికారంలో ఉండే, కానీ అక్కడ అనూహ్యంగా బీజేపీ అభ్యర్థి గెలిచింది. ఇక్కడ సానుభూతి ఓడిపోయింది ప్లస్ అధికారం కూడా ఓడిపోయింది. ఇక్కడ సానుభూతి అధికారం రెండూ ఓడిపోయినాయి. రెండూ ఓడిపోయి అక్కడ బీజేపీ గెలిచింది. దుబ్బాక బై ఎలక్షన్ రాష్ట్ర రాజకీయాల మీద ఎంత ప్రభావం చూపిందో మనం ఇప్పటికీ చెప్పుకుంటాం. అక్కడనే బీజేపీ ప్రస్థానం గట్టిగా స్టార్ట్ అయింది. ఎందుకంటే ఒక అధికార పార్టీని సానుభూతి రన్ అవుతున్నటువంటి వేళ రఘునందన్ రావు గారు బ్రేక్ చేసేసి ఎమ్మెల్యే గెలిచి తొలిసారి అసెంబ్లీకి అడుగు పెట్టినటువంటి నేపథ్యం అంటే గర్జించినట్టే. ఎందుకంటే అన్ని రోజులు బీఆర్ఎస్ పార్టీ పనిచేసి ఆవేదనతోటి ఆక్రందనతోటి మనస్తాపంతో బయటకు వచ్చేసి బీజేపీలో గెలిచి సత్తా సాటినటువంటి నేపథ్యం ఉంది. అక్కడ బీజేపీకి స్ట్రాంగ్ బేస్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. నెక్స్ట్ నాగార్జున సార్ అయింది. ఇక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అప్పుడు ఉన్నటువంటి నోముల నరసింహయ్య గారు చనిపోతే వాళ్ళ కొడుకుకి వాళ్ళు టికెట్ ఇచ్చారు. అక్కడ అధికారం ప్లస్ సానుభూతి రెండు వర్కౌట్ అయినాయి. ఇక్కడ వీళ్ళు అధికారంలో ఉన్నారు, సెంటిమెంట్ ఎక్కువ వర్కౌట్ అయిన సానుభూతి ఎక్కువ రెండు వర్కౌట్ అయ్యి నాగార్జున సార్ లో అయితే వీళ్ళు గెలిచినటువంటి పరిస్థితి ఉంది. రీసెంట్ గా మన వచ్చి కంటోన్మెంట్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ వచ్చేసి లావణ్య గారు పాపం రోడ్ యాక్సిడెంట్ లో చనిపోవడం వల్ల జరిగినటువంటి ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గణేష్ గారు గెలిచినటువంటి నేపథ్యం మళ్ళీ ఇక్కడ అధికారం గెలిచింది. అంటే మనం ఇన్ని బై ఎలక్షన్లు చూసినాం, ఒక 5 బై ఎలక్షన్లు అయితే చూసినటువంటి పరిస్థితుల్లో అధికారం 5లో 4 సార్లు అధికారమే గెలిచింది, సానుభూతి ఓడిపోయింది. అక్కడ 5లో 4 సార్లు అధికారం గెలిచింది, సానుభూతి ఓడిపోయింది. అసలు సానుభూతి గెలిచినటువంటి సందర్భాలు చాలా తక్కువ. ఒకటి ఓన్లీ మనం ఇందాక చెప్పుకున్నట్టు నాగార్జున సాగర్ లో మాత్రమే ఒకే ఒక్కసారి సానుభూతి గెలిచింది. అప్పుడు అధికారం కూడా తోడైంది కాబట్టి రెండు కలిసి ఒకవేళ వర్కౌట్ అయితే అయి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు సానుభూతి మెయిన్గా ఇప్పుడు మనం ఇంకోటి కూడా చెప్పుకోవాలి, సిటీ లాంటి ఇట్లాంటి గ్రేటర్ ఏదైతే ఉందో ఇటువంటి సిటీ పరిస్థితుల్లో సానుభూతి పెద్దగా వర్కౌట్ అయ్యేటువంటి పరిస్థితి అవకాశాలు లేవు. ఎవరైనా జనాలు ఏం చూస్తారంటే డెవలప్మెంటే చూసి ఓటేస్తారు. కాబట్టి సానుభూతిని నమ్ముకొని ఇక్కడ గెలవాలి అనుకుంటే మాత్రం అది కష్ట సాధ్యమైతే కావచ్చు. కాబట్టి అధికార పార్టీకి కలిసి వచ్చేటు అంశాలు, ఎందుకంటే మనం కంటోన్మెంట్ చూడొచ్చు. కంటోన్మెంట్ లో పాపం వాళ్ళ నాన్న చనిపోయిండు, ఇమీడియట్ గా ఎమ్మెల్యే అయ్యి ఆమె చనిపోయింది. అప్పుడు సానుభూతి వర్కౌట్ అయి ఉంటే కాంగ్రెస్ గెలిచే పరిస్థితి కాదు, కానీ అక్కడ అధికారమే గెలిచింది. మరి ఇప్పుడు అధికార కాంగ్రెస్ ప్లస్ ఎంఐఎం సపోర్ట్ తోటి ఇక్కడ పోటీకి దిగుతుంది. కాబట్టి మరి పోటీ ఎట్లా ఉంటుంది, రసవత్తరంగా ఉండేటువంటి అవకాశం అయితే ఉంది. ఎందుకంటే మనం కేటీఆర్ను హరీష్ రావును తక్కువ అంచనా వేసేటువంటి పరిస్థితి లేదు కాబట్టి వాళ్ళు చివరి వరకు పోరాడతారు. కాబట్టి ఈసారి హోరీ పోర్ అయితే ఖచ్చితంగా